తెలంగాణ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆందోళన చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కుట్రపూరితంగా అధికార పార్టీ సభ నుండి బహిష్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతోనే స్పీకర్ను అనని మాటలు అన్నట్లు సృష్టించి బహిష్కరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతోనే జగదీష్ రెడ్డిని బహిష్కరించారన్నారు. పరిపాలన చేతకాకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని ప్రభుత్వం కుట్రతో గొంతు నొక్కే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది. అనని మాటలు అన్నట్టుగా కేవలం తల్లి జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం జరిగింది. నేను ఒక్కనే మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజునే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన చెప్పుకుంటానా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతునెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజు ప్రజల కోసం